నమస్తే. మెడికల్ కాలేజీల వ్యవహారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాకా వెళ్ళింది. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌లో ఆయన ఇలా దిగారో లేదో వైసీపీ నాయకులు వెళ్ళి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి గారు కర్నూలుకి సూపర్ జిఏటి సూపర్ సక్సెస్ అనేటువంటి ప్రోగ్రాంకి రావడం సందర్భంగా వారి విమానాశ్రయంలో కలిసి ముఖ్యంగా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నా ద్వారా మీకు విషెస్ పంపించారు అని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. రెండవ విషయం ఏమంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే చేశారో ఈ రోజున కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వాళ్ళు ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవ్వటం అనేది దుర్మార్గమైనటువంటిది రిప్రజెంటేషన్ ఇచ్చాను. అంతేకాకుండా ఈరోజు వారైతే ఏదైతే చెప్తా ఉన్నారో సింగిల్ టెండర్ విధానంతో 10 మెడికల్ కాలేజీలను ఈరోజు దారాదత్తం చేయడం అనేటువంటిది తన అనుయాయులు కట్టిపెట్టడం అన్యాయమైనటువంటి విషయమని వారికి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎంఐడిసిసి ద్వారా సింగిల్ టెండర్ విధానం అనేటువంటిది చాలా వరస్ట్ థింగ్ అనేటువంటి రకంగా వారికైతే ఇవ్వటం జరిగింది. ఓరుకల్ ఎయిర్పోర్ట్లో మన ప్రధాని గారిని కలిసినాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా తరపున ఆయన వాయిస్ను మేము అక్కడ మన నరేంద్ర మోడీ గారికి తెలపడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా 3 ప్రధాన అంశాలు మనం చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలను మీరు ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయండి అని చెప్పేసి మనం ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు పక్కన ఉన్నటువంటి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మనకు తెలంగాణ, అలాగే ఇతర పంజాబు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి, ప్రైవేటైజేషన్ విధానాన్ని తిరస్కరించడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలోనే ఉత్తరాఖండ్ అలాగే గోవా రాష్ట్రాలలో ప్రైవేటైజేషన్ చేస్తే అక్కడున్న ప్రజలు హెసిటేషన్ స్టార్ట్ చేయడంతో వాళ్ళు కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయండి, వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే వైద్యం కావచ్చు, విద్యం కావచ్చు పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు వ్యాపార దృక్పథంతోనే ఉంటారు, వాళ్ళ లాభార్జతోనే ఉంటారు. కానీ పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ ఎవరికి మేలు జరగదని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది. అయ్యా, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేందుకు పీపీపీ ప్రక్రియ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెండర్ నోటిఫికేషన్ కూడా పిలిచారు. అన్యాయంగా ఇక్కడ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందిన సీట్లన్నీ ఎగిరిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 700 సీట్లు వెనక్కి ఇచ్చేశారు. ఈ ప్రక్రియ మీద మేము ఆల్రెడీ ఆందోళన చేపట్టాం, కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టాం. దయచేసి ఈ ప్రక్రియ నుంచి రాష్ట్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వం విరమించుకునేలాగా వారికి సలహా ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక వినతిపత్రం ఇచ్చారు. సో ఇది మొత్తానికి ఏంటంటే మెడికల్ కాలేజీలని వ్యవహారాన్ని వైసీపీ విడిచిపెట్టలేదు. దాని మీద ఇన్సెసెంట్గా ఈ ప్రొటెస్ట్ అయితే నడుస్తుంది. నిరంతరం ఆ ప్రొటెస్ట్ చేయడానికి అంది వచ్చిన ఒక సందర్భాన్ని పూర్తిగా వినియోగించుకొని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీరియస్నెస్ వాస్తవంగా ఏంటంటే ప్రధానమంత్రిని కలవకుండా అన్ని రకాల ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. బట్ ఒకటి, ప్రధానమంత్రి సిన్స్ హీ వాజ్ జనరస్ ఇనఫ్, ఆయన వీరి వినతిపత్రం తీసుకున్నారు. ఖచ్చితంగా దీని మీద కేంద్రం దృష్టి పెట్టబోతోంది అనే దీనికి ఉదాహరణ. ఇప్పటికే దీనికి సంబంధించిన సిగ్నల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పంపించేశారు. సో మా తదుపరి ఆందోళన కోటి సంతకాల సేకరణ పూర్తయిన తరువాత అది గవర్నర్కు సమర్పించి తదుపరి ఆందోళన కేంద్రాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేయబోతున్నామనే ఒక సంకేతాన్ని, దాని ప్యారలల్గా ఈరోజు మరి కర్నూలు వచ్చిన ప్రధానికి వినతిపత్రం సమర్పించడం, సీరియస్నెస్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం. ఈ కూటమిలో ఉన్న బీజేపీ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఉండి గౌరవ సత్యకుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రధాన నోటీసులో ఉన్నాయి, బీజేపీ అధిష్టాన నోటీసులో. ఎందుకంటే జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజ్ అనేది కేంద్ర ప్రభుత్వ విధానం, విధానం. ఆ నినాదానికి విధానానికి విరుద్ధంగా ఆల్రెడీ శాంక్షన్ అయిన కాలేజీలకు వచ్చిన సీట్లను 700 సీట్లను సరెండర్ చేస్తూ గవర్నమెంట్ లెటర్ రాయటం, తర్వాత ఏమో దానికి సంబంధించిన ఇలా మేము నిర్ణయం తీసుకున్నామని ఒక ఏపీ ఎంఎస్ఐడిసి ఒక నోటిఫికేషన్ జారీ చేయటం, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నోటిఫికేషన్ ఇవ్వటం, ఫర్దర్గా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వటం. చూస్తే కనుక మొదటి దశలో కేపీఎంజీ సూచన మేరకు 4 మెడికల్ కాలేజీల్లో 261 ఎకరాలు, ఎకరానికి ₹100 లీజు పరాణం, అంటే 261 ఎకరాలకి ₹26,100 తీసుకునేది. ఈ ₹26,100
4 మెడికల్ కాలేజీని దానికి అనుబంధంగా తలపెట్టిన 600 పడకల ఆసుపత్రులు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అనుబంధంగా మొత్తం పీపీపీ కింద ధారదత్తం కాబోతున్నాయి. ఎవరు టెండర్ పాడుకుంటారో వాళ్ళు, ఎవరు సక్సెస్ఫుల్ బిడ్డరో వాళ్ళకి వస్తుంది. అఫ్కోర్స్ టెండర్ ఫీజు అది కోట్ల రూపాయల్లోనే ఉంది, అది సహజమే అది. సో టెండర్ ఎవరు దక్కించుకుంటే వాళ్ళకి, సరే ఎవరు దక్కించుకుంటారనేది సెకండరీ. బట్ పీపీపీ కింద ప్రైవేటు వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే న్యాయంగా 3 కేటగిరీలు చేశారు, ఏబీసీ కేటగిరీలు చేశారు. ఒక్కో కేటగిరీకి ఒక్కో ఫీజు పెడుతూ పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన, ఇంకా రిజర్వేషన్లు ఉన్న వాళ్ళందరికీ కూడా దానికి నిర్దిష్టంగా, అలాగే ఎన్ఆర్ఐ కోటా కింద పెట్టిన ఫీజు కూడా రీజనబుల్గా, ఆ వచ్చే ఫీజును ఆ మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధంగా నిర్మితమవుతున్న హాస్పిటల్స్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సూచన. దానికి అనుగుణంగానే పాలసీ డిజైన్ అయింది. వెరాజ్ ఇన్ కాంట్రాస్ట్ టు దట్ ఇక్కడికి రాగానే మా దగ్గర 4,950 కోట్ల రూపాయలు లేవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60% ఇస్తుంది, మీరు పెట్టుకోవాల్సిన 40%, అది కూడా ఒకేసారి కాదు, ఈ 3 ఏళ్లలో పెట్టుకుంటే మిగిలిన అన్ని కాలేజీలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఇది. వాళ్ళు చెప్పేది ఏంటి, క్వాలిటీ మెడికల్ ఇది ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఇన్నాళ్ళు మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేయకముందు, గవర్నమెంట్ దేశం స్వాతంత్రం పొందిన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన అన్ని మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్లో ప్రైవేట్ వాళ్ళు వచ్చి చేశారా? అంటే గవర్నమెంట్ సెక్టర్లో వైద్యులు అంకితభావంతో పనిచేయరా? ఆ రకమైన మెసేజ్ మీరు పంపించాలనుకుంటున్నారా? అద్భుతమైన సర్జరీలు జరిగిన హాస్పిటల్స్, కేజీహెచ్ ఉంది, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం, గుంటూరు జనరల్ హాస్పిటల్, ఇవన్నీ కర్నూలు జనరల్ హాస్పిటల్, ఇవన్నీ ఏంటి? కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్పిటల్, ఇవన్నీ ఏంటి మరి? అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంటి, ప్రైవేట్ రంగంలోనే ఉన్నతమైన వైద్యం అందుతుందని. ఓకే, ఇన్ఫ్రాకి సంబంధించి ప్రైవేట్ రంగంలో కొంత మెరుగ్గా సౌకర్యాలు ఉండొచ్చు కాక, ఆ సౌకర్యాల మెరుగుదల కోసం వాటికి మెడికల్ కాలేజీలకు వచ్చే వసూలయ్యే ఈ ఎన్ఆర్ఐ కోటా కింద వసూలయ్యే ఫీజుని దానికి కేటాయించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేస్తుంది. ఇవాళ మీరేం చేస్తున్నారు? కంప్లీట్గా రిజర్వేషన్లు ఏ మేరకు అమలవుతాయో తెలియదు. ఆ అనుబంధంగా నిర్మితమయ్యే 600 పడకల ఆసుపత్రిలో 2-3 రకాల ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది. పేదోడు అంత వైద్యం భరించలేడేమో, ఇటు చూస్తే మెడికల్ కాలేజీలో పేద మధ్యతరగతి వాళ్ళు ఆ ఫీజులు భరించలేరేమో. దాని బదులుగా మీరు కొత్తగా ఇంకో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలో, మీ ఇష్టం, అది గవర్నమెంట్ ఇవాళ మీ చేతిలో ఉంది, 124 మంది, మీరే ఒక తీర్మానం చేసి మీరే నేషనల్ మెడికల్ కమిషన్కి దగ్గరికి వెళ్ళి లాబీ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 మెడికల్ కాలేజీలు ఎవరికైనా ఇప్పించినా ఆ మానాన్ని అవి నడుస్తూ ఉంటాయి. ఉన్న ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ని ఎందుకు దీన్ని డిస్టర్బ్ చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా వైసీపీ లేవనెత్తిన అంశం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశానికి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చారు. మనం 1 కోటి సంతకాల సేకరణ అనేది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న 4,10,00,000 మంది మనం లెక్కేసుకుంటే ఆ ఓటర్లలో 1/4 అంటే 1 కోటి మంది ఓటర్సు ఇటు వాళ్ళని నేరుగా కనెక్ట్ అవుతున్నారు. ఆ ఇళ్లలో పిల్లలు మెడికల్ ఎడ్యుకేషన్ పట్ల ఆస్పిరేషన్ ఉన్న పిల్లలు ఉండొచ్చు, వారికి సపోర్ట్ చేసే తల్లిదండ్రులు, వీరితో నేరుగా ఇంటరాక్ట్ అవ్వాలనే ఒక బృహత్తర కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించడం. ఇప్పటికే ఆయన అనుకున్నట్టే 1,00,000 మందితో ప్రతి మెడికల్ కాలేజీని టచ్ చేయాలనుకున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీలో చూశారు, దారి పొడుగుత 63 కిలోమీటర్ల దారి పొడుగుత నర్సీపట్నం దగ్గర మాకవరపాలెం మెడికల్ కాలేజ్. జీవో లేదన్న గౌరవ స్పీకర్ గారికి జీవో చూపించారు. జీవో అలాగే మెడికల్ కాలేజీ భవనాలు ఏం లేవన్న స్పీకరు గౌరవ అయ్యన్నపాత్రుడు గారికి అవి చూపించారు. అయ్యా మీరెందుకు ఈ అబద్ధాలు చెబుతున్నారని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్తే అక్కడ వస్తున్న ఈ జనాదరణ కొంచెం న్యాచురల్గా పొలిటికల్గా ఆలోచన చేసినప్పుడు కూటమి నాయకులకి కంటగింపుగానే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద కూటమి భాగస్వామ్య పక్షాల్లో ప్రధానమైన భాగస్వామ్య పక్షం జనసేన ఏం మాట్లాడకపోవటం. బీజేపీ తన స్టాండ్ చెప్పేసింది, నువ్వు కాదు నీ తాత కూడా ఏమీ చేయలేరని చెప్పేసి సత్యకుమార్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, ఆయన చేస్తారా, దివంగతులైన వారి తాతగారు చేస్తారా, రద్దు చేస్తారా, వాళ్ళ అధికారంలోకి వస్తే సెకండరీ. బట్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడాల్సింది పోయి ఎదురుదాడికి దిగటం. సో ఈ డిప్రైవ్డ్ సెక్షన్స్కి అందాల్సిన సౌకర్యాలు అందకుండా పోతున్న ప్రక్రియని నిలువరించాల్సిన బీజేపీ వంత పాడటం, ఇవన్నీ కూడా జనం చూస్తున్నారు. బహుశా ఇదే విషయాన్ని కర్నూలు ఎయిర్పోర్ట్లో వైసీపీ నేతలు ప్రధానమంత్రికి సమర్పించిన వినతి పత్రంలో చెప్పుకుంటారు. అండ్ రెండో అంశం, ఇది ఏ స్థాయికి వెళ్తుంది? ఇక్కడ కేవలం ఒకే ఒక మెడికల్ కాలేజ్ ఆయన ఇప్పటిదాకా టచ్ చేసింది. 10 చోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి వెళ్తే రేపు పొద్దున ఆయన మీద పెట్టబోయే ఆంక్షలు, ఆయన ఎప్పుడో 10 మంది వెళ్ళాలి, 20 మంది వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలి, ఎగురుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే బై రోడ్ వెళ్ళాలి, ఇలాంటివేవో పెడతారు. సహజం, ఎందుకంటే వాళ్ళు
పైగా ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే వాళ్ళ భాషలో. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేకి ఇంత పెట్టాలా అని చెప్పేసి క్వశ్చన్ చేసే నాయకులు ఉన్నారు. పోలీస్ యంత్రాంగంలో కొందరు అధికారులు, నాట్ ఆల్, కొందరు అధికారులు ఉన్నారు. సో ఈ మొత్తం ప్రక్రియ ఏదైతేనేంటి మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళగలిగింది వైసీపీ. సో రేపు ఆయన తీసుకోబోయే యాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది పైకి నవ్వుతూ కుటుంబ నాయకులందరూ భుజాల మీద చేతులేసి శ్రీశైలంలో మలాన్ని సందర్శించిన తర్వాత హ్యాపీగా తిరిగి వెళ్ళిపోవచ్చు మోడీ గారు. వెళ్ళిన తర్వాత తాడ తీసే కార్యక్రమం అయితే మొదలవుతుంది.